ఆ రోజు వర్షంలో రవికి ఆశ్రయం ఇచ్చాడు అజయ్. కొన్ని రోజుల తరువాత అజయ్ ఆటబొమ్మలతో మునిగిపోయి ఉండేవాడు. కాని రవి ఒక సాధారణ మత్స్యకార కుటుంబంలో పెరిగినవాడు. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనేవాడు. పిల్లలతో కాగితపు పడవలు చేయడం, నదిలో తేలిపోతూ కలలు కనడం. వాళ్ల స్నేహం ఒక వర్షపు రోజున మొదలైంది. అజయ్ ఆటబొమ్మ రహదారిపై పడిపోయింది. రవి దాన్ని తీసుకుని, ఇది అమ్మితే 10 చేపలు కొనొచ్చు, కానీ నీ బాధను చూడలేను అని అహంకారంగా చెప్పి ఇచ్చాడు. అజయ్ నవ్వుకున్నాడు. అప్పటినుండి వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. పిల్లతనపు జ్ఞాపకాలు. అజయ్, రవి కలిసి పొలాల్లో తిరిగేవారు. పొరుగింటి మామిడి తోటలో మామిడిని దొంగిలించేవారు. తోట యజమాని వస్తీ భయపడి పారిపోయేవాళ్లు. గ్రామంలో ఉన్న పాత, భయంకరమైన ఇంట్లోకి వెళ్లి సాహసం చేసేవారు. ఒకసారి ఆ భయానక ఇంటిలోకి వెళ్ళినప్పుడు అజయ్, ఇక్కడ ఆత్మ ఉంది అని గట్టిగా కేకవేసి భయంతో వెనక్కి తగ్గి ఒక ఆవు పేడకుండలో పడిపోయాడు. రవి అతనిని బయటికి లాగడానికి ముందుగా కాసేపు నవ్వుతూ కింద పడిపోయాడు. స్నేహానికి వచ్చిన ఆటంకాలు అయితే ఏం లేవు. వాళ్ల స్నేహం కొనసాగుతున్నప్పుడు గ్రామస్థులలో కొందరు దీనిని ఒప్పుకోలేదు. రవి మంచివాడు కాదు అని అందరూ అన్నారు. అప్పుడు రవి చాలా బాధపడ్డాడు. అప్పుడు అజయ్ ఓదార్చడు. కొన్ని రోజుల తరువాత అజయ్ వాళ్ల మామయ్య తన స్వార్థపూరిత ఉద్దేశంతో గ్రామంలో రవి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశాడు. రవి అజయ్ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని పుకార్లు విసిరాడు. ఇదే సమయంలో రవి కుటుంబం కూడా అజయ్ ఎప్పటికీ నీతో సమానంగా ఉండడు అని చెప్పింది. ఈ ఒత్తిళ్ల మధ్య తప్పుబట్టుకున్నారు. ఒకరోజు రవి మరియు అజయ్ వాళ్ల మామయ్య మాటలు వినడమే, నీకు రవి అవసరం లేదు, అతను నీ స్థాయికి సరిపోడు. ఈ మాటలు వినగానే రవి కోపంతో అజయ్పై విరుచుకుపడ్డాడు. అజయ్ కూడా ఆ బాధతో వెళ్ళిపోయాడు. కుటుంబం చెప్పిన మాటలు నిజమేమో అని అనుమానపడుతూ వెళ్ళాడు. కొన్ని రోజులకు భారీ వర్షం స్నేహానికి పరీక్ష పెట్టింది. అందరి అభిప్రాయాలు విడిపించిన సమయంలో గ్రామాన్ని ఓ భారీ వరద ముంచింది. రవి ఇంటిమీద నీరు పోటెత్తింది. అతను ఒంటరిగా ఒక చెట్టుకు వేలాడుతూ ఉంటే అతనిని కాపాడేందుకు అజయ్ నీటిని వరదను కూడా లెక్క చేయకుండా దూసుకెళ్లాడు. నిన్ను వదిలిపెట్టను, బెదురు కొడకా అంటూ అజయ్ చేయిని ముందుకు చాచాడు. రవి కూడా తన ఆవేదనను వదిలి అజయ్ చేయిని పట్టుకున్నాడు. ఆ క్షణం అన్నీ మానస్పర్ధలు కనుమరుగయ్యాయి. అజయ్ మామయ్య తన తప్పును అంగీకరించాడు. గ్రామం మొత్తం అసలు స్నేహానికి గల విలువను అర్థం చేసుకుంది. అజయ్ మరియు రవి మళ్లీ కలుసుకున్నారు. వాళ్ల స్నేహాన్ని అడ్డుకున్న గ్రామస్థులు ఇప్పుడు వాళ్ల అనుబంధాన్ని గౌరవించారు. అజయ్ చిరునవ్వుతో, నీ ప్రాణాలను కాపాడినందుకు ఏమి రుణంగా ఇవ్వబోతావ్ అని అడిగాడు. రవి కూడా వెనకడుగు వేయకుండా, రోజూ ఒక ఆజాచేప ఇష్టా అన్నడు. కాని పాపం, నువ్వు ఇప్పటికీ ఆత్మకు భయపడిపడా ఆవు పేడ స్మెల్ నుంచి బయటపడలేదుగా అన్నాడు. గ్రామమంతా నవ్వులతో దద్దరిల్లింది. ఇటువంటి విభేదాలు, తప్పుడు కథనాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా అసలైన స్నేహాన్ని ఏదీ చెదరగొట్టలేదని అజయ్, రవి నిరూపించారు. సంపదక వర్గాలు, తేడాలు ఏదీ స్నేహాన్ని అడ్డుకోలేవని అందరికీ అర్థమైంది. నిజమైన స్నేహం అనేది కలసి ఉండటంలో కాదు, దూరంగా ఉన్నా, మన మధ్య దూరం వచ్చినా మనసులు కలిసే బంధమే స్నేహం. నిశ్శబ్దంలోనూ, నెమ్మదిలోనూ నిజమైన మిత్రుడు ప్రతి జ్ఞాపకంలోనూ బతికే ఉంటాడు. Please subscribe my channel. Please subscribe my channel.